Hello students, welcome to our channel Banking Studios. Students ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసారా? చలో ఇక్కడ ఏముందండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ అందులో ఉన్న టర్మ్స్ కి కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు. సి వాల్యూ ఎంతంట, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 75 ఫ్యాక్టోరియల్ అండ్ ఏ వాల్యూ ఏంటంట, స్మాలెస్ట్ ప్రోనిక్ నెంబర్. అసలు ప్రోనిక్ నెంబర్ అంటే ఏంటండి, ఒక 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ని ప్రోనిక్ నెంబర్ అంటారు. సార్ అర్థం కావట్లేదు, ఒక్కసారి చూడండి. అండ్ సో ఆన్, అవునా? ఈ నెంబర్స్లో 1, 2 ఈ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఆ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ 2 అండ్ ఈ రెండు 6, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 12, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 20, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే 30 అండ్ ఇక్కడ 42. సో 2, 6, 12, 20, 30, 42 వీటిని ఏమంటారంటే ప్రోనిక్ నెంబర్స్ అంటారు. ఓకేనా? ఒక 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ని ప్రోనిక్ నెంబర్స్ అని పిలుస్తారు. ఓకేనా? అందులో స్మాలెస్ట్ ప్రోనిక్ నెంబర్ ఎవరు? 2. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 2. ఓకేనా? మనకి నెక్స్ట్ కండిషన్ ఏంటి? సి వాల్యూ. సి వాల్యూ ఏంటంట, నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 75 ఫ్యాక్టోరియల్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 75 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్యాక్టోరియల్ ఉంది. 10 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 362 88 00. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 2. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. జీరోస్ ఎలా వస్తాయండి, ఎన్ని నెంబర్ ఆఫ్ 10s ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి, అవునా కదా? మరి 10 ఎలా వస్తుంది? 10 ఎలా వస్తుంది? 5 and 2 ఈ రెండు నెంబర్స్ వల్లే కదా, ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్టే కదా 10 అంటే. అంటే 5 and 2 ఈ రెండు పేర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ 10s ఉన్నట్టు, ఎన్ని నెంబర్ ఆఫ్ 10s ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్టు. అంటే ఇండైరెక్ట్గా 5 and 2 ఈ రెండిటి పేర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్టు. ఓకేనా? అయితే ఒక్కసారి చూడండి, 10 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకుంటాం? ఇంతే కదా 10 ఫ్యాక్టోరియల్ అంటే. ఈ 10 ఫ్యాక్టోరియల్లో ఈ నెంబర్స్ అన్నీ మల్టిప్లై అవుతున్నాయి. అయితే ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ 5 and 2 పేర్స్ ఉన్నాయో తెలిస్తే మనకు అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయని కన్ఫర్మ్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ ద్వారా ఇక్కడ ఒక 5 ఉందండి అండ్ ఇక్కడ కూడా ఒక 5 ఉంది. అంటే మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ 5s ఉన్నాయి? 5s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 5 ఉంది అండ్ ఇక్కడ ఒక 5 ఉంది, 2 5s ఉన్నాయి. అంతే కదా, 2 5s ఉన్నాయి. అండ్ 2s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఏకంగా 3 2s ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక 2 ఉంది అండ్ ఇందులో ఒక 2 2s ఉంటాయి అండ్ ఇక్కడ ఒక 2. అంటే 1 నుంచి 10 వరకు నెంబర్స్ మల్టిప్లై అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ 2s చాలానే ఉన్నాయి. 2s అయితే చాలా ఉన్నాయి అవైలబుల్గా, బట్ 5s మాత్రమే లిమిటెడ్గా ఉన్నాయి. 5s మాత్రమే లిమిటెడ్గా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? సో ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. సో 2s చాలానే ఉన్నాయి. సో 5ని 2తో పేరప్ చేయడానికి 2s చాలానే ఉన్నాయి. కానీ 5s మాత్రం 2 ఉన్న కారణంగా ఓన్లీ 2 10s మాత్రమే క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఒక 5 ఉంది, దీంతో ఒక 10 క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక 5 ఉంది, దాంతో ఇంకొక 10 క్రియేట్ అవుతుంది. అంటే మొత్తం 2 10లు క్రియేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి 2 జీరోస్ వచ్చినాయి. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే మొత్తం 5 నెంబర్ ఆఫ్ 5s లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ 10 ఫ్యాక్టోరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ 5s వచ్చాయో కనుక్కుంటే చాలు కదా. 5s ఎన్ని ఉన్నాయో తెలిస్తే చాలు కదా. 5s ఎక్కడెక్కడ వచ్చినాయి? 5 మల్టిపుల్ దగ్గర, అంటే 5కి ఫస్ట్ మల్టిపుల్, ఇది 5కి సెకండ్ మల్టిపుల్. అంటే 5 ఎన్నిసార్లు వస్తుంది అంటే ఎవ్రీ 5 మల్టిపుల్ దగ్గర ఒక 5 వస్తుంది. మొత్తం 10 నెంబర్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఉన్నాయంటే డివైడెడ్ బై 5 చేయండి. అంటే ఎవ్రీ 5 మల్టిపుల్ దగ్గర మీకు ఒక 5 వస్తుంది అంటే డివైడెడ్ బై 5 చేస్తే మీకు ఇక్కడ 2 5 మల్టిపుల్స్ ఉంటాయని. అంటే 2 5 మల్టిపుల్స్ ఉంటాయంటే దాని అర్థం ఏంటి? 2 5s ఉంటాయని. అంటే 2 10s క్రియేట్ అవుతాయి, అంటే 2 జీరోస్ ఉంటాయి. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2. ఓకేనా సార్? ఇక్కడ మరి 75 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఇక్కడ ఎలా సార్? చాలా కేర్ఫుల్గా వినండి. 75 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 75 74 అండ్ సో ఆన్ అలా వెళ్తే ఇక్కడ 70 65 అలా సో ఆన్ 60 55. కొంచెం ఓపిక పట్టి వినాలి, నేను కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత మీకు
ఫార్ములా అర్థమయ్యేలా చెప్తాను, ఓకేనా? కాన్సెప్ట్ మాత్రం చాలా కేర్ఫుల్గా వినండి, ఓపిక పట్టి వినాలి. నేను స్లోగానే చెప్తాను, ఓపిక పట్టి వినండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఓపికగా వినాల్సి ఉంటుంది. ఇంతే కదా. సో ఆన్ లాస్ట్కి 1. 5 మల్టిపుల్స్ ఇవే కదా. 75 ఫ్యాక్టోరియల్లో ఉండే 5 మల్టిపుల్స్ ఇవే కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేంటిది 5 × 1 అంటే 5 ఒకేసారి వచ్చింది. ఇక్కడేంటిది 5 × 2 అంతేనా. ఇది 5 × 3, ఇది 5 × 4 ఓపిక, ఓకేనా? ఓపిక 5 × 5 అండ్ ఇక్కడ ఇది 5 × 6, ఇక్కడ ఇది 5 × 7, ఇది 5 × 8, 5 × 5, 5 × 9, 5 × 10 అంటే 5 × 5 × 2, ఇక్కడ 5 × 11, ఇది 5 × 25 అంటే 5 × 5 × 3, ఓకేనా? 25 3s కదా. అయితే మనం ఇక్కడ అప్లై చేసిన మోడల్ అప్లై చేయాలనుకోండి. సో మనం ఏం చేయాలి, 75 నెంబర్స్లో మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఉన్నాయంటే 75/5 చేస్తే మీకు 15 నెంబర్ ఆఫ్ 5s ఉంటాయి. అయితే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే ఆ 15 నెంబర్ ఆఫ్ 5s ఇగోండి ఇక్కడ వచ్చేసింది మనకు ఆన్సర్. కాకపోతే ఓన్లీ అన్ని నెంబర్ ఆఫ్ 5సే ఉన్నాయా? లేదు, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఎక్కడెక్కడ? ఇక్కడ ఒక 5 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ ఒక 5 ఎక్స్ట్రా ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక ఇక్కడ కూడా ఒక 5 ఎక్స్ట్రా ఉంది కదా. మరి వీటిని కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. అయితే ఈ 5s ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాగా ఉన్న 5s ఎక్కడెక్కడ వచ్చినాయి చెప్పండి. ఎక్స్ట్రాగా ఉన్న 5s ఎక్కడెక్కడ వచ్చినాయి? 25 దగ్గర, 50 దగ్గర, 75 దగ్గర. నాకు ఒకటి చెప్తారా? 25 50 75 ఈ మూడు కూడా 25కి మల్టిపుల్సే కదా. అంటే ప్రతి 25 మల్టిపుల్ దగ్గర మనకి ఒక ఎక్స్ట్రా 5 వస్తుంది. అంటే ఎన్ని 25 మల్టిపుల్స్ ఉన్నాయో తెలిస్తే అన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా 5లు వచ్చి ఉంటాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ 25 మల్టిపుల్స్ ఉన్నాయంటే టోటల్ 75లో 25 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలంటే 75 / 25. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 3. అంటే 3 25 మల్టిపుల్స్ ఉన్నాయి. అంటే ప్రతి 25 మల్టిపుల్ దగ్గర ఒక 5 ఎక్స్ట్రా ఉందంటే మొత్తం 3 25 మల్టిపుల్స్ దగ్గర ఒక 3 5s ఎక్స్ట్రా ఉంటాయి. బేసిక్గా ఉన్న 5s ఎన్ని? సింగిల్ నెంబర్ 5s ఎన్ని? 15. ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? 3. అంటే మొత్తం ఎన్ని 5s ఉన్నాయండి? 18 5s ఉన్నాయి, ఓకేనా? అంటే మనకి సి వాల్యూ ఎంత అవుతుందండి? 18. సార్ దీనికి ఫార్ములా ఏంటి సార్, షార్ట్ కట్ ఏంటి సార్? ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఇదంతా ఇప్పుడు రబ్ చేయాలా? 1 సెకండ్, ఇక్కడ ఈ కొంచెం పాటలో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 ఫ్యాక్టోరియల్లో మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయో కావాలనుకోండి. మీరు చేయాల్సిందంతా ఏం లేదు, 75/5 చేయండి, మళ్ళీ 75/25 చేయండి, తర్వాత 75 ఇది 5 పవర్ 1, ఇది 5 పవర్ 2, ఇది 5 పవర్ 3 పెట్టాను అనుకోండి, 5³ పెట్టాను అనుకోండి, ఇక్కడ 125 వస్తుంది. బట్ ఇక్కడ ఈ వాల్యూ ఏంటి? డెసిమల్ అయిపోతుంది. డెసిమల్ ఉండకూడదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఇంటీజర్ వాల్యూనే కనిపెట్టాలి, ఇంటీజర్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేయాలి, ఓకేనా? చాలా కేర్ఫుల్గా వినాలి, ఓకేనా? సో ఇక్కడ మనకు వాల్యూ రావట్లేదు కాబట్టి ఇక్కడతో క్యాన్సిల్. సో ఇక్కడతో క్యాన్సిల్, ఇక్కడ వరకు మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంత వస్తుంది? 75ని 5తో డివైడ్ చేస్తే ఇక్కడ 15, 25ని 75ని 25తో డివైడ్ చేస్తే ఇక్కడ 3. సో మొత్తం 15 + 3 మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 18. అలా కాకుండా సార్ ఎందుకంటే పెద్ద నెంబర్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి? చాలా కేర్ఫుల్గా చూడండి. అంతకంటే పెద్ద నెంబర్ ఇస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 380 ఫ్యాక్టోరియల్, దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో నాకు కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? 380 / 5 చేయండి, ఒక వాల్యూ వస్తుంది. ప్లస్ 380 / 25 చేయండి. ఈ 380 ఇంకా 25తో డివిజిబుల్ అవుతుంది కదా. ప్లస్ ఈ 380 ఇప్పుడు 5³ ఇక్కడ 5 పవర్ 1 వేసేసారు, ఇది 5 పవర్ 2 వేసేసారు అండ్ ఇక్కడ 5 పవర్ 3 వేయాలి. అంటే 125 వేయండి. ఈ 380లో 125 మల్టిపుల్స్ కూడా ఉంటాయి కదా. ప్లస్ అదే 380లో 125 అంటే 5 టు ద పవర్ ఆఫ్ 4 ఎంత? 625.
625కి సంబంధించిన మల్టిపుల్స్ ఉంటాయి ఏంటి 380లో ఉండవు కదా, అంటే అక్కడితో టెర్మినేట్ చేయండి. ఇప్పుడు 380/5 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేసేది. ఆన్సర్ ఎంత వస్తుందండి? 38 2 ఎంత వస్తుంది? 76. 380 డివైడెడ్ బై 25 చేసేటప్పుడు మనకి 15 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఈ 15ని మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా. ప్లస్ 120 380/125 చేసేటప్పుడు 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఈ 2ని మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా. మరి 380లో ఇంకా 625కి మల్టిపుల్స్ ఉండవు కాబట్టి అక్కడితో టెర్మినేటెడ్, ఓకేనా. 76 + 15 + 2 ఎంత వస్తుంది ఆన్సర్? 76 + 17 ఆన్సర్ ఎంత వస్తుందండి? 93. అంటే మొత్తం 380 ఫ్యాక్టోరియల్లో 93 జీరోస్ ఉంటాయని, ఓకేనా. ఇది క్లియరా? ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీకు ఈ కండిషన్ అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. సో ఏ వాల్యూ ఎంత వస్తుందండి? 2. అండ్ ఇక్కడ దీని వాల్యూ ఎంత వస్తుందండి? 18. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఎలా రాయొచ్చు? ఏ వాల్యూ ఎంత వస్తుంది? 2x² + bx + 18 = 0. అయితే నాకు ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 2.5 అంట. మరి డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్కి ఫార్ములా ఏంటండి? √d/a. √d అంటే ఏంటంటే డిస్క్రిమినెంట్, ఏ అంటే ఏంటి? x²కి కోఎఫిషియంట్. సో x²కి కోఎఫిషియంట్ నథింగ్ బట్ ఏ వాల్యూ ఎంత? 2. √d అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac 4 × 2 × c అంటే 18. దీని వాల్యూ ఎంత? 5/2. 2.5 మనం 5/2 అని రాయొచ్చా? 2 and 2 గెట్ క్యాన్సిల్డ్. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, స్క్వేర్ అవుతుంది. సో b² - 144 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 25కి ఈక్వల్. అండ్ b వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? b² వాల్యూ ఎంత వస్తుంది? 169. అప్పుడు b వాల్యూ ఎంత వస్తుంది? +or-13. అందులో మనకి స్టార్టింగ్లో ఒక కండిషన్ ఇచ్చాడు, b ఈజ్ లెస్ దెన్ 0. b ఈజ్ లెస్ దెన్ 0 అంటే b అనేది నెగిటివ్ నెంబర్, అంటే b వాల్యూ ఎంత అవ్వాలి? -13. అంటే ఈ b ప్లేస్లో మనం -13 పెట్టుకుంటే 2x² - 13x + 18 = 0. ఇప్పుడు 8 × 2 ఎంత వస్తుంది? 36. ఇప్పుడు 36 కుండే ఒక 2 ఫ్యాక్టర్స్ని సెకండ్ సింబల్ ఏంటి ప్లస్ యాడ్ చేస్తే నాకు 13 రావాలి. సో అట్లాంటి నెంబర్స్ ఏంటి? 9 1 4 1. అయితే రూట్స్ అప్పటితో కంప్లీట్ అవ్వలేదు. x²కి కోఎఫిషియంట్ ఉంది కదా, దాంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తేనే మీకు రూట్ కంప్లీట్ అయినట్టు. ఇవి రూట్స్. అయితే మైనస్ కాబట్టి మరి మైనస్ ఉండేటప్పుడు ఇది ఒక క్రికెట్ బ్యాట్ అంటే రెండు సింబల్స్ అంటే రూట్స్ రెండు కూడా ఏంటండి? ప్లస్ అండ్ ప్లస్. అంటే దీని వాల్యూ 2 అవుతుంది, దీని వాల్యూ 4.5 అవుతుంది. మరి ఈ రెండు కూడా ఈ ఈక్వేషన్కి రూట్స్, అంటే దీనికి రూట్స్. మరి అందులో స్మాలెస్ట్ రూట్ ఏంటి? 2. మరి టీ వాల్యూ ఏంటంట? స్మాలెస్ట్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. అంటే టీ వాల్యూ ఎంత అవుతుందండి? ఇది కూడా 2. ఓకే, మనకేం అడిగారు క్వశ్చన్లో? ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ హెచ్ అంట. హెచ్ అంటే ఏంటంట? t² - r / 17. దీనికి మినిమం వాల్యూ కనుక్కోవాలి, అంటే దీనికి మనం మినిమం వాల్యూ కనుక్కోవాలి. r ఏంటంట? ఈజ్ ఏ క్యూబ్ నెంబర్. హెచ్ ఏంటి? ఒక పాజిటివ్ ఇంటీజర్. చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు t² అంటే ఏంటి? 4 - r/17. ఇదేంటిది? హెచ్ వాల్యూ. మనకి మినిమం హెచ్ వాల్యూ కావాలి. ఎట్ ద సేమ్ టైం అండ్ హెచ్ వాల్యూ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ r వాల్యూ క్యూబ్ నెంబర్ అని చెప్పంగానే మీరు ఏం చేస్తారంటే rని 1 అంటే 1³ 2³ అంటే 8 3³ అంటే 27 ఇలా పెట్టుకుంటూ వెళ్ళి చెక్ చేస్తారు. అలా చెక్ చేసేటప్పుడు ఏమవుతుందో చూడండి. 4 - 1 అంటే ఈ 1 పెట్టుకున్నారనుకోండి, 4 - 1 అంటే 3/17. బట్ 3/17 అంటే ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది. మనకేమో ఇంటీజర్ కావాలి. హెచ్ ఒక పాజిటివ్ ఇంటీజర్ అవ్వదు. 8 పెట్టారనుకోండి, 4 - 8 అంటే -4 వచ్చేస్తుంది. సో అంతకంటే ఎక్కువ 27 పెట్టారనుకోండి, అప్పుడు కూడా మైనస్ సంథింగ్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది పాజిటివ్ ఇంటీజర్. అంటే 1 8 27 అంతకంటే ఎక్కువ ఏ నెంబర్ పెట్టుకున్నా కానీ మీకు ఆన్సర్ రాదు. ఓకేనా? ఇప్పుడు నేను క్యూబ్ నెంబర్ అని చెప్పాను, బట్ నెగిటివ్ క్యూబ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఆర్ వాల్యూ 1 8 27 64 అవి కాకుండా ఆర్ వాల్యూస్ -1 -8 -27 -64 -125 ఎందుకు అవ్వకూడదు? ఈ -64 ఉంది, ఎవరి క్యూబ్ నెంబర్? -4కి క్యూబ్, -27 -3కి క్యూబ్, -8 -2కి క్యూబ్, -1 -1కి క్యూబ్. ఇవి కాకూడదా? ఆర్ అనేది పాజిటివ్ ఇంటిజర్ అని నేను చెప్పలేదు కదా.
ఇప్పుడు ఈ వాల్యూస్ పెట్టి చెక్ చేయండి. ఇప్పుడు 4 -1 అంటే -1 పెట్టారనుకోండి, 4 + 1 ఎంత అవుతుందండి? 5/17 అవుతుంది. అది కూడా మనకి ఇంటీజర్ అవ్వదు, ఇంటీజర్ అవ్వట్లేదు, అదొక డెసిమల్ వాల్యూ వస్తుంది. సో మనకి ఇంటీజర్ కావాలి. పాజిటివ్ నెంబర్ వస్తుంది ఓకే, బట్ ఇంటీజర్ కావాలి, అవ్వట్లేదు. 8 పెట్టారనుకోండి, అదే -8 పెట్టారనుకోండి, 12/17 వస్తుంది, అది కూడా మనకి ఏంటి? డెసిమల్. అదే 27 పెట్టారనుకోండి, అదే -27. సో 4 + 27 ఎంత వస్తుంది? 31/17 వస్తుంది. సో ఇది కూడా మనకు ఒక డెసిమల్ వాల్యూ. అదే 64 పెట్టారనుకోండి, -64, 4 - -64 డివైడెడ్ బై 17, దట్ ఈస్ నథింగ్ బట్ 68 డివైడెడ్ బై 17. మీరు అంతకంటే ఎక్కువ వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక నెంబర్ దగ్గర ఇంకొక నెంబర్ రావచ్చు, కానీ మనకి మినిమం నెంబర్ కావాలి. మరి మినిమం నెంబర్ ఏమవుతుంది? ఒకే ఒక మినిమం నెంబర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ 4. ఓకేనా? అంటే హెచ్కి మినిమం వాల్యూ ఎంత అవుతుందండి? 4 - -64/17 విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి 4. మన సొల్యూషన్ ఏమవుతుందండి? 4. ఓకేనా? అయితే మీకు ఇలా అడగొచ్చు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఎట్ విచ్ వాల్యూ ఆఫ్ హెచ్ విల్ బి మినిమం అని అడిగితే ఏం చేయాలండి? ఆర్ వాల్యూ అప్పుడు ఎంత తీసుకున్నాం మనం? ఆర్ వాల్యూని మనం -64 తీసుకున్నాం. ఓకేనా? మీకు ఈ ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడన్నా డౌట్ ఉంటే దీని ఆన్సర్ ఫైనల్గా -4. దీని ఆన్సర్ ఫైనల్గా 4 అండి. ఓకేనా? ఈ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా, అక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈ కాన్సెప్ట్లో డౌట్ వచ్చినా, లేదంటే ఇక్కడ మినిమం వాల్యూ కనుక్కున్నాం కదా, ఇక్కడ మీకు డౌట్ వచ్చినా ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ప్రాబబ్లీ ఇక్కడ మీరు డౌట్ అయ్యి ఉండొచ్చు. సో నేను దీనికోసం ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లోనే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి లింక్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్ అండ్ బాయ్.